హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, పిక్ని ఏ టైప్లో ఎడిట్ చేశానని చెప్పబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది ఏ టైప్లో చేంజ్ చేశానని చెప్పబోతున్నాను. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్దాం. నేను దానికి యూస్ చేస్తున్న యాప్ వచ్చేసి పిఎస్ టచ్. దీంట్లో కటింగ్ అనేది చాలామందికి రావడం కొంచెం కష్టంగా ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా నేను బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్నాను. ఫస్ట్ దాన్ని క్రాప్ చేస్తున్నాను కొంచెం కింద. అది క్రాప్ అనేది సెట్ చేసుకుని ఫోటో సైజ్ అనేది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ఫోటో అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫోటో లేయర్ నా పిక్ అనేది నేను యాడ్ చేశాను అలాగా. దాన్ని ఇప్పుడు నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఒకసారి చూడండి. దానికి నేను యూస్ చేస్తున్న ట్యూల్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ ట్యూల్. ఇది మీకు అర్థం అవ్వకపోతే కనుక ఒకసారి మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకుని ఒకసారి వీడియో అనేది మళ్ళీ చూసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అనేది ముందు నేను సెట్ చేసేసుకుంటున్నాను. స్టెప్స్ అనేది పెడుతున్నాను. స్టెప్ అనేది సైజ్ అనేది సెట్ చేసుకుని ఓన్లీ వన్ స్టెప్ ఉండేలా చేసుకుంటున్నాను. పిఎన్జీ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను స్టెప్స్. అది బ్యాక్గ్రౌండ్ కూడా స్కై బ్యాక్గ్రౌండ్స్ అంటే మీకు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. నేను బ్యాక్గ్రౌండ్ అనేది మీకు మెన్షన్ చేయట్లేదు అనుకుంటున్నాను. కావాలి అని అనుకుంటే కదా పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ లింక్ పెట్టిన తర్వాత అది నాకు మెయిల్ వస్తుంది. నేను కన్ఫర్మ్ కొడితేనే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ముందు డౌన్లోడ్ అవ్వట్లేదని మీరు ఏమనుకోకండి. నేను కన్ఫర్మ్ కొడతాను. మీరు డౌన్లోడ్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను పక్కగా నేను కన్ఫర్మ్ అనేది కొడతాను. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రీడౌన్లోడ్ కొడితే మీరు ఆటోమేటిక్గా అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇప్పుడు మన టాపిక్ వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ నేను బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేస్తాను. దీనికి నేను యూజ్ చేస్తున్న ట్యూల్ క్విక్ సెలెక్షన్ ట్యూల్. సో దాన్ని సైజ్ అనేది సెట్ చేసుకున్నాను. 18లో పెట్టుకున్నాను నేను బ్రష్ సైజ్ అనేది. బ్యాక్గ్రౌండ్లో ఉన్న దాన్ని మాత్రమే ఎరేస్ చేస్తాను. చూడండి ఒకసారి. దాన్ని నేను మోడ్ అనేది ప్లస్లో పెట్టుకున్నాను. ప్లస్లో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మాత్రమే ఎరేస్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు మీ ఫేస్ మీదకి కానీ మీ షర్ట్ పైనకి కానీ మీ ప్యాంట్ పైన కానీ అలాగే మీరు ఏ ఫోటో కటింగ్ చేసుకుంటే అది ఆ పిక్ మీదకి మెయిన్ ఫోటో మీదకి ఒకవేళ వస్తే కనుక మైనస్ సింబల్పై క్లిక్ చేసి బ్రష్ సైజ్ అనేది తగ్గించుకుని అప్పుడు ఎరేస్ చేయండి. అప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఇది జూమ్ చేశాను కాబట్టి పిక్ అనేది నేను బ్రష్ సైజ్ అనేది తగ్గించాను. ఎప్పుడు సైజ్ తగ్గించాలి ఎప్పుడు పెంచాలన్నది మీరు ఎరేస్ చేసిన తర్వాత మీ పిక్ పైకి వచ్చే ఆ డాట్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాలి. దీన్ని నార్మల్గా చేసేస్తే కరెక్ట్గా అవ్వదు. అది పర్ఫెక్ట్గా మనం చేసే దాంట్లోనే ఉంటుంది పర్ఫెక్ట్ అనేది. సో దాన్ని మనం కరెక్ట్గా చేసుకోవాలి ముందు. అలా ఎక్కడైనా కొంచెం పొరపాట్లు వస్తూ ఉంటాయి అక్కడక్కడనే. సో దాన్ని రిఫైన్ ఎడ్జ్లో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. రిఫైన్ ఎడ్జ్ అనేది జస్ట్ పిక్ అంతది ఆటోమేటిక్గా ఎడ్జ్ అనేది కరెక్ట్గా చేసుకుంటుంది. ఇప్పుడు నేను నాకు ఇది ఫేస్ పైకి వచ్చేసింది. దాన్ని నేను మైనస్ మోడ్లో పెట్టాను. సో దాన్ని నేను నా ఫేస్ చుట్టూ కరెక్ట్గా నాకు రావడానికి నేను దాన్ని మళ్ళీ అరెస్ట్ చేశాను. నేను అలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు రిఫైన్ ఎడ్జ్పై క్లిక్ చేశాను. ఒక్కసారి జస్ట్ మీ ఫోటో పైన దానిపైన అలా అరెస్ట్ చేస్తే చాలా ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నదంతా కరెక్ట్గా చేస్తుంది. సో నేను ఇప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. అన్సింబల్పై క్లిక్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ మోడ్ ఆన్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది రిమూవ్ చేస్తాను. సో ఇది ఇలా నేను సెట్ చేసుకున్నాను. ఓకే, అలా సెట్ అయింది. కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే పిక్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు సైజ్ అనేది సెట్ చేసుకుంటున్నాను నేను దాన్ని. వీడియో అప్లోడింగ్ అనేది కొంచెం నాకు లేట్ అయింది ఫ్రెండ్స్. సో నాకు వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదని చెప్పి నేను వీడియోస్ అవి చేయడం తగ్గించేశాను. మొన్న ఒక షార్ట్ పెట్టాను, దానికైతే వ్యూస్ చాలా బాగా వచ్చింది. దానికి రెస్పాన్స్ అనేది బాగా వచ్చింది. అలాగే ఈ వీడియోస్ కూడా వస్తాయి. సో నేను ఇంకా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఇక నుంచి ఇంకా ఆపను, నెమ్మదిగా చేస్తూ ఉంటాను.
సో ఇప్పుడు నేను దాన్ని స్టెప్ అనేది పెట్టాను కదా కింద, అది డౌన్లో. సో దాన్ని నేను కొంచెం కింద పెడుతున్నాను, అది సెట్ అయింది. ఇప్పుడు పైన నా ఫోటో అనేది కొంచెం డౌన్లోడ్ చేస్తున్నాను, ఆ సైజ్ అనేది కరెక్ట్గా. దాన్ని అట్లా సెట్ చేసుకుని షాడోస్ అనేది డైరెక్ట్ దీంట్లోనే ట్యూల్ బ్రష్లు ఉంటాయి, దాంట్లో మామూలు పెయింట్ బ్రష్ అనేది బ్లాక్ కలర్లో పెట్టుకునే దాన్ని మీ షాడో అనేది బ్యాక్గ్రౌండ్లో పక్కన ఇంకొక ట్యూల్స్లోకి వెళ్ళి ఎంటీ లేయర్ సెట్ చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో షాడో అనేది పెట్టుకోండి. దాన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లర్ కానీ ఆపోజిటీ కానీ తగ్గించుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీది షాడో టైప్లో వస్తుంది. సో దాన్ని నేను అది అట్లా సెట్ చేశాను. నేను దాన్ని ఆపోజిటీ అనేది తగ్గిస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా నేను అక్కడ షాడో పెట్టినట్టు ఉంది, ఇంకొంచెం తగ్గించాను. 26 సెట్ అయింది అనుకుంటున్నాను. సో అట్లా ఒరిజినల్గా ఉంటుంది. మీరు ఇంకా డైరెక్ట్ పిఎన్జీలు డౌన్లోడ్ చేసుకోవడం అవి ఏం అవసరం లేదు షాడోకి అయితే. మ్యాక్సిమం మీరు బ్రష్ టూల్ తోటి షాడో అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు. లేదంటే అంతగా మీరు కరెక్ట్గా షాడో మీ ఫోటో టైప్లోనే రావాలనుకుంటే కనుక మీ ఫోటోని ఎంటీ లేయర్ కింద క్రియేట్ చేసుకుని దాన్ని అట్లా మళ్ళీ కిందకి పెట్టి రివర్స్ చేయండి ఫోటోని. నేను సైడ్ ఇంకొక పెట్ అనేది యాడ్ చేశాను, దానికి కూడా షాడో పెట్టాను, చూడండి కింద ఉంటుంది. సో ఇంకా నేను పిక్ అనేది సెట్ అయింది అనుకుంటున్నాను, సేవ్ చేస్తున్నాను గ్యాలరీకి. జేపీఈజీ మోడ్లో పెట్టుకుంటే ఫోటో అనేది సేవ్ అవుతుంది, అదే మనం ఫోటో అనేది కటింగ్ చేసుకుంటే పిఎన్జీ మోడ్లో అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.